ధనం అక్రమంగా, ధనం అన్యాయంగా, ధనం ద్రోహం చేసి, ధనము ఒకని ఎలా గుంజి తిందామా అనేదే. డబ్బు మంచి బానిస అంట. డబ్బుని నువ్వు కరెక్ట్గా వాడితే మంచి బానిస. నేను డబ్బుని యజమాని చేసేది, డబ్బు యజమాని అయింది అనుకో, ఆ జీవితం అయిపోయింది, ఆ కుటుంబం అయిపోయింది. ఇక్కడ చూసినప్పుడు బబులోను దాని అంతము భయంకరమంట. ఇది ధనమునిస్తుందంట. యేసు ప్రభు చెప్తాడండి మత్తయి సువార్తలో, ఎవరు దేవుణ్ణి సిరిని సేవించలేడు. ఏదన్నా ఒకటే, ఎక్కడ నీ సిరి ఉందో అక్కడ నీ హృదయం ఉంటుంది. ఈ తరమంతా ఎలక్ట్రానిక్ తరం అంట. డబ్బులు చేతుల్లో వద్దు, డిజిట్ కనబడితే చాలు. ఈ తరమంతా చూస్తే అపవాది డిసెప్షన్స్, అబద్ధాలతో బ్రతుకుతమే కనబడుతుంది. దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ చెప్తున్నారు, దేర్ ఇస్ దిస్ క్రై. వాట్ ఇస్ దిస్ క్రై? కమ్ అవుట్ ఆఫ్ హర్ మై పీపుల్. ఈరోజు దేవుడు చెప్పదలుచుకున్నది అంతే మీతో, బబులోన్లో నుండి బయటికి రా, బబులోన్ నుండి బయటికి రా. దేవుడు పిలిపిస్తున్నాడు. ఇదిగో ఈ ప్రకటన గ్రంథం చదువుతూ, బబులోన్ నుండి బయటికి రా, బబులోను ఉగ్రతలను ఉండొద్దు, బబులోను నుండి బయటికి రా, బబులోనుతో సాంగత్యము చెయ్యొద్దు, లోకముతో స్నేహము, దేవునితో వైరము. ఎవరు దేవుణ్ణి లోకాన్ని కలిపి సేవించలేరు.